చూసుకోండి, అలాగే చూసుకోండి. ఎలా చూసుకోవడానికి ఎక్కడి వరకు రావడం ఎందుకు? ఏ పార్కులో, కాఫీ షాప్లో, ఏ థియేటర్లో ఉన్నాయి కదా. నా ఆఫీసే ఎందుకు? సారీ సార్. సరే, ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు, మీకేం కావాలి? సార్ మాకు నాకు అర్థమైంది, మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. సో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. దానికి ఓ లాయర్ మీకు కావాలి. కాదు, ఆ? మాకు ఆల్రెడీ పెళ్ళయింది. విడాకులు కావాలి. దానికి మీ సపోర్ట్ కావాలి. హరి హరి. ఓకే, ఇంతకుముందు బాగానే ప్రేమగా చూసుకున్నారు కదా. మా చూపుల్లో అంత ప్రేమ కనిపించిందా మీకు? ఓ అవునా? ఓకే, ఇప్పుడు నాకు మొత్తం అర్థమైంది. ఏమర్థమైంది? మీరు ఇష్టం లేకున్నా మీ అమ్మ నాన్నల కోసం అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు విడాకులు తీసుకుందాం అనుకుంటున్నారు. కాదు, మీ లవ్ చేసుకున్నాం. మా అమ్మ నాన్నకి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నాం. మాకిప్పుడు డైవర్స్ కావాలి. లవ్ చేసుకున్నారా? ఇంతకీ మీకు పెళ్ళి ఎన్నేళ్ళైంది? 1 month అయింది. 1 month? మరి ఎన్ని రోజుల నుంచి లవ్లో ఉన్నారు? 1 month 15 days. 15 days ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారా? మరి ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇప్పుడు విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? నేను చెప్తాను. నేను చెప్తాను. కాదు, నేను చెప్తా. నేను చెప్తా అన్నా కదా. నేను చెప్తాను. నీకు షుగర్ ఉందా? అది మీకెలా తెలుసు? మీరు డాక్టర్ కూడానా? హే, ఎవరొకరు చెప్పండి. నువ్వు చెప్పు, నీకు కొంచెం షుగర్ ఎక్కువ కదా. నా పేరు వాసు సార్. నాకు పెళ్లి చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఏయ్, మీరు అనుకుంటున్న దాని గురించి కాదు సార్. ఓకే, పెళ్లి చేసుకోవడం కోసం నేను చాలా కష్టపడ్డా. ఐ సీ. హలో నానా, అమ్మాయి వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయట్లేదురా. పోనీ వేరే అమ్మాయిని చూడొచ్చు కదా. ఇంకెంతమంది అమ్మాయిలు చూడాలరా? పెళ్ళయ్యేదాకా చూడాలి. అయినా అమ్మ నాన్న ఉన్నది ఎందుకు? పిల్లలు పెళ్లి చేయడానికే కదా. అసలే జుట్టుసిపోతుంది ఇక్కడ. మా బాధ మీకేం తెలుసు? చూస్తాలే. హలో అమ్మా, చెప్పరా. మీ అన్న కూతురిని నాకు ఇమ్మనొచ్చు కదమ్మా. నీకన్నా పెద్దదిరా. అయితే ఏంటి, ఇవ్వరా? అడిగితే చెప్పు తీసుకొని కొడతారు. ఓ, అయితే వద్దులే. హలో సార్, నేను వాసుని. చెప్పండి. అదే అమ్మాయిని చూడమన్నాను కదా. చూస్తున్నాం సార్, వెయిట్ చేయండి. 2 days లో మంచి అమ్మాయి సెట్ చేస్తాం. డోంట్ వరీ, బీ హ్యాపీ. ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి సార్? పెళ్లి చేసుకోకుండానే చచ్చిపోతానేమో అని భయమేస్తుంది. చేసుకునే చచ్చిపోతారు సార్. ఛే బావా, పెళ్లి సంబంధం ఏమని చూసావా? ఎప్పుడు పెళ్లి పెళ్లి అంటావేంట్రా? నీకేం బా, మా అక్కని పెళ్లి చేసుకొని బానే హ్యాపీగా ఉన్నావు. మేము హ్యాపీగా ఉండాలి కదా, మాకు పెళ్లి అవ్వాలి కదా. నేనెక్కడ హ్యాపీగా ఉన్నానరా? మీ అక్కని చేసుకున్నాక కదా నేను ఎవడో స్టార్ట్ చేశాను. అవన్నీ నాకెందుకులే గాని బావా, మీ చెల్లెనిచ్చి నాకు పెళ్లి చేయొచ్చు కదా. నిన్ననే వేరే వాడితో లేచిపోయిందిరా, లేకుంటే నీకే ఇచ్చి చేసేవాడిని. చీ అమ్మా, ఇది కూడా లేచిపోయిందా? అయినా నీ చెల్లి ఎన్నిసార్లు లేచిపోద్ది బావా? సర్లే, లేచిపోతే లేచిపోయింది కానీ వేరే అమ్మాయినైనా చూడొచ్చు కదా బావా. చీ, ఫోన్ పెట్టరా. రే, తెలిసిన సంబంధం ఏమన్నా ఉంటే చూడమన్నాను కదా, ఏమైంది? చూస్తున్నారా, దొరకట్లేదు. రే, నీకు తెలుసు కదా నాకు అసలు క్యాష్ ఫీలింగ్ కూడా లేదు. ఏ అమ్మాయినా ఓకే. రే, నాకు పెళ్లి సెట్ అయితే నువ్వెంత తాగితే అంత తాగిపిస్తాను రా. నాకు పుట్టబోయే పిల్లలకు కూడా నీ పేరే పెట్టుకుంటాను రా. ప్లీజ్ రా, చూడరా. నువ్వు క్యాస్ట్ ఫీలింగ్ అంటున్నావు, నేను ముసల్దైనా ఓకే అని తిరుగుతున్నారా. నాకే దొరకట్లేదు, నీకెక్కడ సెట్ చేయాలరా? రే, నువ్వు ఫోన్ పెట్టరా, మళ్ళీ చేయకు నాకు. చేసింది నువ్వురా, నేను కాదు. ఓ, సో సాడ్. అప్పుడు ఫిక్స్ అయ్యాను, అరేంజ్ మ్యారేజ్ కాదు, లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని. అప్పుడు తినని లవ్ చేసి చేసుకున్నాను. పెళ్లి చేసుకుని సినిమాలో చూపించినట్టుగా హీరో హీరోయిన్ లాగా చాలా హ్యాపీగా ఉండాలని కోరిక సార్ నాది. నాకు అదే చెప్పి పెళ్లి చేసుకున్నాడు సార్. మరి హీరో హీరోలా హ్యాపీగా ఉండాలనుకున్న వాళ్ళు విడాకుల వరకు ఎందుకు వచ్చారు? విడాకులు తీసుకునే సినిమా ఏమన్నా చూసారా? కాదు సార్, మాకు సెట్ కాదు. లవ్ లో ఉన్నంత హ్యాపీనెస్ పెళ్ళైన తర్వాత మా ఇద్దరి మధ్య లేదు. మీరు సెట్ అయ్యేంత టైం ఎక్కడిచ్చారు? 1 month లో లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు, వెంటనే విడాకుల కోసం రెడీ అయిపోయారు. ఇదేమన్నా కరియా ఇలా ఈజీగా సెట్ అవ్వడానికి? జీవితం అయ్యా, టైం పడుతుంది. ఎంత టైం ఇచ్చినా మాకు సెట్ అవ్వదు సార్. అసలు మీకేం సెట్ కావట్లేదు? అది చెప్తుండేనే కదా సార్ మధ్యలో ఆపారు. హోల్డ్. సరే చెప్పు. మొగుడు పిల్లం నుండి ఏం కోరుకుంటాడు సార్? మార్నింగ్ లేవగానే పిల్లం మనకు వేడి వేడి టీ తెచ్చిస్తే ఎలా ఉంటుంది?
వేడిగా ఉంటుందా? టీ గురించి కాదు సార్, ఆ ఫీలింగ్ గురించి. అందంగా చాలా హ్యాపీగా ఉంటుంది. హ్మ్. మొగుడు ఆఫీస్కి వెళ్తుంటే బాయ్ చెప్పడం, స్నానంకి వెళ్తుంటే టవల్ ఇవ్వడం, ఇలా చిన్న చిన్న కోరికలు నాకు చిన్నప్పటి నుంచి ఉన్నాయి సార్. అందుకే సార్ నాకు పెళ్ళంటే చాలా ఇష్టం. కానీ నా లైఫ్లో ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది మళ్ళీ? అటు చూడండి. కొత్తగా పెళ్ళాను కదా, మర్చిపోయి ఉంటుంది పొద్దున్నే లేవడం. రేపటి నుంచి లేస్తుందిలే. లత, లత, ఏ లత, లెగు లెగు. ఏంటి? ఇంకా ఎంతసేపు పడుకుంటావు? వెళ్ళి టీ పెట్టుకొని తీసుకురాపో. అయినా పిల్లమన్న తర్వాత రోజు పొద్దున్నే మొగుడికి టీ ఇవ్వాలి. ఇప్పుడు నీ టీ కోసం నన్ను నిద్రలేపావా? అయినా టీ పెళ్ళమే తీసుకురావాలని ఎక్కడైనా రాసిపెట్టుందా? నీకు టీ పెట్టడానికి ఏంటి? నేను నిన్ను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను కాబట్టి నువ్వు నన్ను ఇలా అడగగలుగుతున్నావు. అదే వేరే అమ్మాయి అయితే అడగగలవా? అయినా మా నాన్న తెచ్చిన సంబంధం చేసుకుంటే ఇలా నిద్ర లేపి టీ అడిగేవాడు కాదు. ఇప్పుడేంటి, టీ తెస్తావా లేదా? సర్లే, నేనే తెచ్చుకుంటా. నాకెలాగో అలవాటే కదా. చూసారా సార్ ఎలా ఉందో? ఏంటి దీనికే విడాకులు తీసుకోవాలనుకుంటున్నారా మీరు? ఇలా అయితే మా నాన్న రోజు 10-15 సార్లు విడాకులు తీసుకోవాలి. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే సార్, అసలు సినిమా ముందుంది. ఇంకా దరిద్రం ఉందా? మళ్ళీ అటు చూడండి. మెడనొప్పవుతుంది అయ్యా. లత, ఈ బట్టలు కొంచెం వాష్ చేయవా? రేపు వేసుకోవాలి. లాండ్రీకి ఇచ్చేయచ్చు కదా. ఒక షర్ట్ ఒక ప్యాంటే కదా, నువ్వు ఉతికేయచ్చు కదా. ఒక షర్టు ఒక ప్యాంట్ అయితే లాండ్రీకి ఇవ్వకూడదని ఏమన్నా రూల్ ఉందా? ఇప్పుడు అదంత ఇంపార్టెంటా? ఇవి ఉతుకోవచ్చుగా, నేను రేపు వేసుకోవాలి. ఎందుకు ఇప్పుడు ఇంత ఆర్గ్యూ చేస్తున్నావు? లాండ్రీకి ఇచ్చేయచ్చు కదా. అయినా నాకు ఇప్పుడు బట్టలు వాష్ చేయడం ఇంట్రెస్ట్ లేదు. ఈ మధ్య నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది. చిన్న చిన్న విషయాలకు కూడా కోప్పడిపోతున్నావు. ఇప్పుడు నేనేమన్నా అని ఎందుకంత సీరియస్ అవుతున్నావు? సర్లే, నా బట్టలు నేనే ఉతుక్కుంటా. ఏం చేస్తున్నావు బంగారం? ఈ డ్రెస్లో ఎంత బాగున్నావు తెలుసా? ఏంటి ఇంకా కోపం తగ్గలేదా? నీకు ఒకటి చెప్పాలి. మన పక్క గదిలో రాములమ్మ ఉంది కదా, నచ్చిందా? అది కాదు. మరేంటి? ఇవాళ నుంచి మన బట్టలు తనే ఉతుకుతుంది, ఓకేనా? నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టాను, క్రీమ్ స్టోన్ నుంచి. నిజమా? నిజం. క్యూట్ గర్ల్. లత, లంచ్ బాక్స్ తీసుకురా. ఈరోజు లంచ్ ప్రిపేర్ చేయలేదు, క్యాంటీన్లో తినేవా? ఎందుకు? ఇంట్రెస్ట్ లేదబ్బా. ఈ ఒక్కరోజే కదా క్యాంటీన్లో తినే. పెళ్లికి ముందు క్యాంటీన్లో తిని పెళ్లి తర్వాత కూడా క్యాంటీన్లో తింటే ఆఫీస్లో అందరు నవ్వుతారు లత. ఆ? ఎవరో ఏదో అనుకుంటారని ఇప్పుడు నువ్వు నా మీద అరుస్తావేంటి? అయినా వాళ్ళ కోసమా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది? ఛ, మా అమ్మ చెప్పిన మాట విని అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే నాకు ఈ రోజు ఇన్ని బాధలుండేవి కాదు. నీతో ఇన్ని మాటలు పడాల్సినంత అవసరం ఉండేది కాదు. అరే, వంట ఉండడం కూడా కష్టమేనా? సర్లే, నేనే ఏదో ఒకటి తినిచేస్తా. చూసావా, చేస్తానంటున్నావు. నా కోసం నువ్వేం చావనవసరం లేదు, నేనే నీకోసం చేస్తాను.
మళ్ళీ రేపొద్దు నీకేదైనా అయిందనుకో మీ అమ్మ నాన్న నేనే ఏదో చేశానని అనుకోవాలని కదా ఇదంతా. నేనేదో నార్మల్గా అన్నానే. అయినా నీతో ఎగడం నా వల్ల కాదు. వెళ్తున్నా, బాయ్.